హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. ఈ రోజు నాది జీరా రైస్ అనేది చేయబోతున్నాను. చూడండి, నేను 2 కప్పులున్నర బియ్యం అనేది తీసుకున్నాను. దానికి 2 స్పూన్లు అనేది ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు అనేది జీరా వేసుకోవాలి. దీంట్లో ఓన్లీ జీరా రైస్ కాబట్టి. చూడండి, జీరా కూడా అయిపోయింది. దీంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం లైట్ గా ఒక చిటికెడే అద్రక్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. పచ్చివాసన అనేది కూడా పోయింది. బియ్యానికి కావాల్సినంత వాటర్ అనేది వేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం మూత పెడదాం. కొంచెం కావాల్సినంత నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను వాటర్లోనే. ఇప్పుడు మూత పెడదాము. చూడండి, ఇప్పుడు మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా. దాంట్లో కొంచెం గరం మసాలా అనేది వేసుకుందాము. అలాగే కొంచెము 1 స్పూను ధనియాల పొడి అనేది వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ ఇది. పిల్లలకి మార్నింగ్ మనము ఏదైనా కర్రీ చేయకపోతే ఇలా జీరా రైస్ అని చేసి కొంచెం పెరుగు వేసి జీరా రైస్ పెట్టేస్తే కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి, ఒకసారి బాగుంటుంది. కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర కాకుండా కొత్తిమీర కాడలు వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసాను, అది కూడా వేసాను నేను దీంట్లో. కలిసి మూత పెట్టి పెడతాము. ఇప్పుడు చూద్దాం మనకు జీరా రైస్ అనేది ఎంతవరకు అయింది ఏంటిది అనేది. మూత తీసి మనం చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసి చూడండి, పలుకుగా మనం కావాల్సిన ఎంత బియ్యం వేసానో దాని కొలత మనం వాటర్ వేస్తే మెత్త కాకుండా పలుకుగా వస్తుంది అనమాట. మనం పైనుంచి కొత్తిమీర అనేది చల్లుకుందాము. జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను మీ సరిత.